హిమాయత్ సాగర్ ప్రాజెక్టు బండ్లగూడ పాత బస్తీలోని కొన్ని ప్రాంతాల వారి తాగునీటి అవసరాలకు తీరుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 1764 అడుగులు కాగా ప్రస్తుతం 1761 అడుగుల నీరుంది. ప్రతిరోజు 13 మిలియన్ గ్యాలన్ల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ జలాశయం నుంచి అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి విక్రమ్ మరిన్ని వివరాలిస్తారు. వేసవి వచ్చేసింది. హైదరాబాద్ మహానగరంలో మంచినీటి సమస్య తలెత్తే ప్రమాదం ఏమైనా ఉందా? జంట జలాశయాల్లో నీటి మట్టాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం హిమాయత్ సాగర్ జలాశయం పైన ఉన్నాము. ఈ హిమాయత్ సాగర్ జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం ఏ విధంగా ఉందో ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనం చూసుకోవచ్చు హిమాయత్ సాగర్ జలాశయం చూసుకుంటే మొత్తం 1764 అడుగుల వరకు పూర్తి స్థాయి నీటి మట్టం ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు 1761 నీటి మట్టం వరకు కూడా నీళ్లున్నాయి. మొత్తం 2.9 టీఎంసీల పూర్తి స్థాయి నీటి మట్టం హిమాయత్ సాగర్ జలాశయం ఉండగా ప్రస్తుతం చూసుకుంటే 2.4 టీఎంసీల నీరుంది. ప్రతినిత్యం కూడా ఈ జలాశయం నుంచి 13 మిలియన్ గ్యాలన్ పర్ డే సరఫరా చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఈ జలాశయం నుంచి చూసుకుంటే బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్తో పాటుగా పాత బస్తీలోని కొంత ప్రాంతానికి ఇక్కడ నుంచి మంచినీటిని సరఫరా చేస్తారు. వేసవిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని చెప్పి జలమండలి అధికారులు చెప్తున్నారు. ఇక్కడ నుంచి చూసుకుంటే 13 మిలియన్ గ్యాలన్ పర్ డేకి సంబంధించి ఇక్కడ నుంచి నీటిని తరలించి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా మంచినీటిని సరఫరా చేస్తామని చెప్పి జలమండలి అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టానికి సంబంధించి 1764 అడుగుల నీటి మట్టం ఉండాల్సి ఉండగా ఇప్పుడు ప్రస్తుతం 1760 అడుగుల వరకు నీరుంది. రాబోయే వేసవికి సంబంధించి ఎటువంటి మంచినీటి సమస్య తలెత్తే అవకాశం లేదని చెప్పి జలమండలి అధికారులు చెప్తున్నారు. ఇదే తరహాలో ప్రతినిత్యం కూడా 13 మిలియన్ గ్యాలన్ పర్ డే సరఫరా చేసినప్పటికీ కూడా రాబోయే సంవత్సరం వరకు కూడా మంచినీటిని సరఫరా చేసుకునే అవకాశం ఉందని చెప్పి జలమండలి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి రాబోయే వేసవిలో హైదరాబాద్ ప్రజలకు సంబంధించి పాత బస్తీ ప్రజలకు అదేవిధంగా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి సంబంధించి మంచినీటి సమస్య తలెత్తే అవకాశం లేదని చెప్పి జలమండలి అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.